హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. సో నేనైతే కామాక్షి దీపము, ఐశ్వర్య దీపము, వరలక్ష్మి వ్రతము రోజు పెట్టుకున్నాను అనమాట. ఎలా చేశాను ఏమనేది కంప్లీట్ పూజా విధానం వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో వివరంగా ఉందండి. చూసేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో అంతా ఒకే వీడియోలో తీయొచ్చు కదా అంటే లేదండి, కంప్లీట్గా వివరంగా తీయాలనేసి పార్ట్ల వైజ్ అయితే పెట్టాను. 4 పార్ట్స్ పెట్టాను అనమాట. ఇది కంప్లీట్గా అయిపోతుంది. అంటే వరలక్ష్మి వ్రతం రోజే కామాక్షి దీపం నేను పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా కామాక్షి దీపం, ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకున్నా ఏమనేది ఆ పూజా విధానం కూడా మీకు చూపించాలనేసి వీడియో తీశాను. ఓకేనా? నన్ను ఫాలో చేస్తూ ఉండండి, నన్ను ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది అందరూ షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదండి. ఒకసారి చూడండి లాంగ్ వీడియోస్, మీకు కొంత యూస్ అవుతుందన్నమాట. డివోషనల్ అంటే పూజా విధానాలు ఎలా ఏమనేసి. సో నన్ను ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను అదే కొద్దిగా లేట్ అవుతున్న వీడియోలు తెలుసు, లేట్గా పెడుతున్నాను. చెప్పాను కదా నేను డ్యూటీకి వెళ్తూ ఇలా లేట్ అవుతుందనేసి. కొద్దిగా టైం పడుతుంది, పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడైతే ఇంకా అంతా పూజ అంతా పెట్టేసుకొని ఇంకొక విషయం చెప్తున్నానండి. మళ్ళీ ఒకవేళ పార్ట్ 1, పార్ట్ 2 చూడుకోకుండా పార్ట్ 4 చూసే వాళ్ళకి నేను ఇక్కడ కుడి చేత్తోనే రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి. వీడియో కెమెరా అనేది ఇటు సైడ్ ఉన్నదానా అది మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. నేను రైట్ హ్యాండ్తోనే పూజ చేశాను. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి, అర్థం చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి నేనైతే దీపం వెలిగించేసాను అమ్మవారికి. దీపం వెలిగించేసి టెంకాయ అయితే కొడుతున్నాను. దీపాలన్నీ వెలిగించానండి. కామాక్షి దీపము నార్మల్ పూజ, ఐశ్వర్య దీపంది పెట్టించి విదిగట్లు వెలిగించి ధూపం అయితే పెట్టేసుకొని ఇంకా టెంకాయ కొట్టేస్తున్నాను. నేను ఇలా అయితే అమ్మవారిని చేసుకొని ఇలా అయితే చేసుకున్నాను. చెప్పాను కదా నాకు ఈ వరలక్ష్మి వ్రతం రోజు కలశం పెట్టుకొని ఇంకా నాకు డ్యూటీకి వెళ్ళాలా అనేసి నేను నార్మల్గా చేసుకుందాము అనేసి ఇలా చేసుకున్నానండి. సో పూజ ఎలా ఉంది ఏమనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. కొద్దిగా ఓపిక తెచ్చుకొని నా వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్ కూడా చూడండి, షార్ట్ వీడియోస్ కూడా కాదు, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఇంకా టెంకాయ అయితే కొట్టేశానండి. నా పూజ ఇలా అయ్యింది. చాలా హ్యాపీగా అనిపించింది, పాజిటివ్గా అనిపించింది అనమాట పూజ చేసేటప్పుడు. ఇంకా తర్వాత ఫస్ట్ మనం ఏమన్నా వ్రతాలు కానీ పూజలు కానీ చేసేటప్పుడు ఆదిపూజ్యుడైన వినాయకునికి టెంకాయ కొట్టాలంటారు కదా. సో నేనైతే ఫస్ట్ వినాయకునికి టెంకాయ కొట్టేసి ఆయనకి సమర్పయామి చెప్పుకొని దాని తర్వాత నేను వరలక్ష్మి తల్లికి టెంకాయ కొట్టానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం నార్మల్ పూజ ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పూజ అయినా వ్రతాలైనా హోమాలైనా ఫస్ట్ వినాయకునికి చేసిన తర్వాతనే ఏదైనా సరే ఊదిగట్లు వెలిగడం, దీపాలు వెలిగడం అన్నీ వినాయకునితోనే శుక్లాంబరధరం అనుకుంటేనే స్టార్ట్ చేయాలండి. ఇంకా మనము వ్రతాలు పూజలు హోమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా స్వామికి అయితే టెంకాయ అయితే కొట్టాలన్నమాట. ఇంకా నేను వినాయకునికి అయితే కొట్టానండి. దాని తర్వాత మహాలక్ష్మి కూడా కొట్టేసి ఇంకా స్తోత్రాలు అవి ఇవి చదువుకుంటున్నాను. ఐశ్వర్య దీపం అంటే మనము వ్రతాలప్పుడు అంటే వరలక్ష్మి వ్రతం కానీ ఫ్రైడే నార్మల్ శ్రావణ మాసంలోనే పెట్టుకోవాలి అదేం లేదండి. మీరు ఫ్రైడే వీక్లీ వన్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే 11 వారాలు లేదా 9 వారాలు 5 వారాలు ఇట్లా వారాల వైజ్ పెట్టుకొని అయితే ఐశ్వర్య దీపం అయితే పెట్టుకోవచ్చు. ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపం అని అంటారండి. చాలా ఇంటికి మంచి జరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అమ్మవారికి ఉప్పు అంటే ఇష్టం కదా. సో అందుకని ఆ ఉప్పు దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, పాజిటివ్ అంతా ఉంటుంది, ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. సో అందరు వీలైతే చేసుకోండి. ఓకేనా? ఉప్పు దీపం పెట్టుకున్న అమ్మవారు అంటే దేవుళ్ళు ఎలా దండం పెట్టుకున్నా మనం మనస్ఫూర్తిగా మొక్కుంటే వాళ్ళు స్వీకరిస్తారు. కానీ కొన్ని మనం పాటించే పద్ధతుల్లో పాటించి చేసుకుంటే మనం మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇదిగోండి నేనైతే ఇంకా టెంకాయ కొట్టించి హారతి అయితే ఇచ్చానండి.
ఇంకా పిల్లలకు కూడా హారతి ఇచ్చాను. దేవుళ్ళకి హారతి ఇచ్చిన తర్వాత పిల్లలు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా అమ్మవారికి అక్షంతలు వేసైతే మొక్కున్నారు. ఇలా అయితే నాకు ఆ రోజు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ మాసంలో ఇలా జరిగింది. వీక్లీ అంత అంటే 5 వారాలు నేను బాగానే చేసుకున్నాను అమ్మవారికి. కానీ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఇలా చేసుకున్నాను అనమాట. కామాక్షి దీపం, ఐశ్వర్య దీపము. చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే ఇంకా ఈక్వల్ టు వ్రతం లాగానే కలశం మొక్కట్లేదు. నేను మళ్ళీ ఈవినింగ్ కూడా అంటే ఇక్కడ స్తోత్రాలు చదువుకున్నానండి. ఆకు పెట్టుకొని అమ్మవారికి కుంకుమార్చనతో 108 అష్టోత్తరాలు అయితే చదువుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని డ్యూటీకి అయితే వెళ్ళని చెప్పాను కదా. మా డ్యూటీ దగ్గర కూడా అమ్మవారిని చేసి కూర్చోబెట్టి అక్కడ కూడా పూజ చేసేసుకొని డ్యూటీలో ఉండి మళ్ళీ ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చేసి వర్షం పడిందండి ఫుల్. ఆ రోజు డ్యూటీ నుంచి తడుచుకుంటూనే వచ్చాము. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇండ్లంతా క్లీన్ చేసుకొని అమ్మవారికి దీపం మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళానండి. వెళ్ళేసి అమ్మవారికి టెంకాయ కొట్టుకొని అక్కడున్న 5 మంది ముత్తైదులకి నేను వాయినాలు ఇచ్చాను అనమాట. అంటే నేను ఆకు, ఒక్క, శనగలు, పెసర్లు, పువ్వు, అట్టిపండు ఇవి నేను వాయినాలుగా ఇచ్చేసుకున్నానండి. నేను ఆ గాజులు ఇవన్నీ ఇవ్వలేదు. ఇంకా మా ఇంటి దగ్గర అంతగా ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, కొద్దిగా పూజలు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళు అనేసి నేను ఇంటికాడ ఇవ్వకోకుండా డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళి అయితే ఇచ్చేసానండి. ఇంకా పూజ అంతా అయిపోయింది. అన్నీ సమర్పయామి చెప్పుకున్నాను. దాని తర్వాత కుంకుమార్చనతో అమ్మవారికి ఒక ఆకు పెట్టుకొని అమ్మవారికి 108 అష్టోత్తరాలు అవి చదువుకొని పూజ అయితే హ్యాపీగా చేసుకున్నాను. టెంపుల్కి వెళ్ళేటప్పుడు అమ్మవారి ఫొటోస్ అయితే పెట్టాను. కానీ అక్కడ వీడియోస్ తీస్తే వాళ్ళకి నచ్చుతుందో లేదో, వాళ్ళు ఎవరో తెలియదు కదా అనేసి నేను వీడియో అయితే తీయలేదు. పేరున అమ్మవారిది అయితే ఒకటి పెట్టాను. అండ్ అందరు ఏమన్నారంటే, మంచి పని చేస్తావమ్మా, గుడి దగ్గర ఇస్తున్నావు, చాలా అదృష్టం ఉండాలా మహాలక్ష్మి గుడికి వచ్చి నువ్వు ఇవ్వాలంటే అన్నారు. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అయితే మనస్ఫూర్తిగా దీవించారండి వాళ్ళు హ్యాపీగా. నేను 5 మంది ముత్తైదులకి ఇలా ఇచ్చి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అదే మన మనసులో మైండ్లో అనుకొని అంత పాజిటివ్గా అనుకొని చేసుకున్నామంటే అంత బాగా జరుగుతుందండి. ఇంకా డౌట్గా అది జరుగుతుందా లేదా అనుకుంటూ చేసామనుకో అది ఏది జరగదు. పాజిటివ్గా కాన్ఫిడెంట్గా అనుకొని చేసేస్తే అంతా మంచిగా జరుగుతుంది. మనం పదే ఏమనుకుంటామో అదే జరుగుతుంది. సో నాకైతే చాలా హ్యాపీగా నేను పిల్లలు అంతా మేము అందరం బాగా చేసుకున్నాం పూజ. హ్యాపీగా అనిపించింది. అలాగనే డ్యూటీ దగ్గర కూడా మాకు అమ్మవారిని కూర్చోపెట్టారనమాట. నేను డ్యూటీ చేసే ప్లేస్లో కూడా అక్కడ అమ్మవారి దీవెనలు అందించాయి. నాకు వాయినాలు వచ్చేసాయి. నేను వాయినాలు తీసుకున్నాను. అక్కడ పూజ బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజు. సో మీకు నా వీడియోస్ ఎలా అనిపించాయి ఏమనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో షార్ట్ వీడియోసే కాదు, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ లైక్స్ నాకు 20 పైగా వస్తే కామెంట్స్ వాళ్ళు ఇచ్చినా నేను ఇంకా కొంత ముందుకు వెళ్తాను. కానీ మా వాళ్ళంతా టైం లేక చూడలేదో, ఇష్టం లేక చూడలేదో, నన్ను సపోర్ట్ చేయక చూడలేదో, ఐ డోంట్ నో, తెలీదు. కానీ ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా మనం ఓన్ కంటెంట్తో నా ఓన్ టాలెంట్తో నేను ఎంతవరకు వీడియోలు తీయగలను, నాది ఎంత అనేది, అంటే నాకు ఎంత వీలైతే అంత, అంటే నేను ఏదైతే నా టాలెంట్ ఏదని నేను చూపించుకుంటున్నాను. అంటే ఎలా అంటే నాకు మైండ్కి ఏమనిపించిందో, మనసుకి ఏమనిపించిందో ఆ వీడియోస్ పెడితే మంచిదని అనిపిస్తుందో అవి మాత్రమే క్రియేట్ చేసుకొని అయితే నేను చేస్తున్నాను. ఇంకా బెటర్గా చేయాలంటే కొద్దిగా నేను దీనిపైనే కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ మీకు తెలుసు కదా, నేను ఇంకా డ్యూటీ, ఫ్యామిలీ, యూట్యూబ్ ఇవన్నీ హ్యాండిల్ చేయాలి. సో నాకు కొద్దిగా టైం కావాలి. ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది నాకు కూడా తెలీదు. ఇంకా కొద్దిగా అట్రాక్టివ్గా, ఇంకా కొద్దిగా మీకు యూస్ అయ్యేలాగా చేయడానికైతే ట్రై చేస్తాను అంటున్నావు కానీ చేయట్లేదు అనొద్దండి. ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉన్నానండి నేను. కుకింగ్లో కానీ లేకుంటే డివోషనల్లో కానీ ఇంకా ఉన్నాయి. కొద్దిగా టైం తీసుకొని అవన్నీ అయితే చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగనే.
ఇంకా నేనైతే చూడండి అమ్మవారికైతే 5 రకాల పూలతో, ప్రసాదాలతో టెంకాయ కొట్టేసి అమ్మవారికి లోటస్ తామర పువ్వు కూడా పెట్టాను అమ్మవారికి. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత బాగా జరిగింది పూజ అయితే. ఎనీవే అండి, పూజ అయితే ఇలా జరిగింది. ఇదొక్క వీడియో చూస్తే మీకు అర్థం కాదు. ఇంకా నేను స్తోత్రాలు అయితే చదువుతున్నాను అనమాట ఇక్కడ. మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూస్తే కామాక్షి దీపం, ఐశ్వర్య దీప పూజా విధానం ఎలా ఉంటుంది ఏమనేది పూర్తి వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. ఓకేనా. ఇంకా నేను ఇలా అయితే స్తోత్రాలు చదువుకున్నాను. ఇంకా తర్వాత పిల్లలకి ఇంకా ఫుడ్ చేసుకోమన్నా వాళ్ళు తినేశారు. ఇంకా ఆ కుంకుమ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలి, నా పిల్లలు కూడా బాగుండాలి అనేసి అయితే కోరుకున్నాను. ఇంకా లాస్ట్ హారతి ఇస్తున్నానండి. అంటే ఫస్ట్ టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చాను. దాని తర్వాత మనం స్తోత్రాలు కానీ ఏమన్నా మనము దేవునికి సంబంధించి ఏమైనా చదువుకున్నా కూడా మళ్ళీ మనం ఒకసారి హారతి ఇచ్చేసి అమ్మవారికి నివేదించేసి వచ్చేసాను. ఇంకా తర్వాత డ్యూటీకి వెళ్ళానండి. ఈవినింగ్ టైం అండి. మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా క్లీన్ చేసుకుని మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకున్నానండి. ఇలా ఇదిగోండి మళ్ళీ ఈవినింగ్ టైం పూజ అండి. ఇంకా ఈవినింగ్ నాకైతే అమ్మవారు చాలా నిండుగా మహాలక్ష్మిలా ఎంత అందంగా ఉందంటే చాలా మనసుకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారిని చూస్తే మా ఇంటికి వచ్చి కూర్చుంది అనిపించేలాగా ఉండింది. అంత బాగుంది. మీరే చూడండి అమ్మవారు ఎంత బాగుందో. ఎప్పుడు నేను అమ్మవారిని రూపం పెట్టి మళ్ళీ తర్వాత పటం పెట్టి చేసేదాన్ని. ఈసారి నాకు కుదరలేదు, ఇలా కుదిరిందనమాట. అయినప్పటికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఇప్పుడు వీడియో ఇటువైపు పెట్టాను, అందుకే రైట్ హ్యాండ్ కనిపిస్తుంది. ఈసారి జాగ్రత్తగా చూసుకుంటాను వీడియో తీసేటప్పుడు. ఇంకా ఈవినింగ్ ఇలా అయితే చేసేసుకున్నానండి పూజ. నేను పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యేసి గుడికైతే వెళ్ళాం. మళ్ళీ చెప్తున్నా, మనం నార్మల్ పూజ అయినా సరే, వ్రతాలైనా సరే, హోమాలైనా సరే ఫస్ట్ ఆది పూజలైనా గణపతినికి చేసిన తర్వాతనే మిగతా దేవుళ్ళకి కూడా మనము పూజ అనేది స్టార్ట్ చేసుకున్న ఫస్ట్ పూజ స్టార్ట్ చేయడమే ఆయనతో స్టార్ట్ చేయాలండి. తర్వాత పూజ విధానాలు అంతా చేసేసుకోవాలన్నమాట. సో ఇంకా ఈవినింగ్ పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళేసి అమ్మవారికి దర్శనం చేసుకొని అక్కడ వాయనాలు ఇచ్చేసి అయితే వచ్చాను. ఇంకా పిల్లల హారతి ఇచ్చానండి. నేను మార్నింగ్ ఈవినింగ్ సేమ్ కలర్స్ మ్యాచ్ అయ్యాయి. నేను అనుకోకుండా మ్యాచ్ చేసాయి అనమాట. ఇదిగోండి అమ్మవారు, మా ఇంటి దేవుడి గుడి అయితే ఇలా ఉంది. ఆ పీటలు పెట్టిన తర్వాత లుక్ అయితే బాగా వచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే ఇంప్రూవ్ అవుతుంది కదా దేవుని గుడి అనేది, చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారు చూడండి ఎంత బాగుంది కదా నిజంగా. అంటే మహాలక్ష్మి మా ఇంటికి వచ్చి కూర్చున్నట్లే అనిపిస్తుంది. ఆ కామాక్షి దీపం చూస్తున్నా అంత బాగా అనిపించింది. మనస్ఫూర్తిగా నమ్మి చిన్న దీపం పెట్టి 2 ఊదిగట్లు ఇచ్చి దేవునికి దండం పెట్టుకున్నా చాలండి. మనం మనస్ఫూర్తిగా చేయండి చాలు. మీకు మన దగ్గర ఇది లేదు అది లేదు అనుకోవద్దండి, మనస్ఫూర్తిగా చేసేయండి, హ్యాపీగా ఉంటారు. ఓకేనా. ఇంకా ఇలా అయితే అయిపోయి టెంపుల్కి వెళ్ళి వాయనాలు ఇచ్చేసానండి. సో వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ మాసంలో కామాక్షి దీపం ఈ దీపం అయితే ఇంకా ఐశ్వర్య దీపం అయితే ఇదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి మహాలక్ష్మి తల్లి, నన్ను ఇలాగనే సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలండి.